ఆంధ్రప్రదేశ్ అధికారంలో ఉన్న కూటమి సర్కార్ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న అరాచకాలు 1-2 కాదు. తాజాగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన హైకోర్టు ఒక్కసారిగా సంచలన షాక్ ఇచ్చింది చంద్రబాబు సర్కార్కు. చంద్రబాబుపై గత సర్కార్ హయాంలో వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో కొన్ని కేసులు చంద్రబాబు నాయుడు గారి మీద నమోదయ్యాయి. దీని మీద అప్పటి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ సిఐడి ఛార్జ్ షీట్లు కూడా దాఖలు చేసింది చంద్రబాబు పేరు మీద. అయితే ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారు అధికారాన్ని వాడుకొని అధికారాన్ని అడ్డం పెట్టుకొని పెద్ద కేసుల నుంచి బయటపడే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు అంటూ వార్తలు గతంలో నుంచి వింటున్నాము. తాజాగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వీటిపై ఒక పెద్ద షాక్ ఇచ్చేసింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన కేసుల విషయంలో కేసులకు సంబంధించి కేసుల ఎత్తివేతకు సంబంధించిన ఆధారాలను తమకు అందించాలి అంటూ కోరింది హైకోర్టు. ఏం జరిగిందంటే చంద్రబాబు నాయుడు గారి పైన గత సర్కార్ హయాంలో కొన్ని కేసులు నమోదైనవి మనందరికీ తెలుసు. ఆ కేసులు ఏపీసీఐడి నమోదు చేసినవే, విచారణ కూడా చేశారు వాళ్ళే, ఛార్జ్ షీట్లు ఫైల్ చేశారు. ఆ ఫైల్ చేసిన సందర్భంలో తప్పులు జరిగాయి అనే విషయాన్ని ఫైండ్ చేసింది. సో అప్పుడు ఆ ఫైబర్ నెట్ ఎండీగా ఉన్న ఈ వ్యక్తి అప్పుడు లిక్కర్ స్కామ్కు సంబంధించి చంద్రబాబు నాయుడు గారిపై కేసులు నమోదయ్యాయి. ఈ అంశాలన్నిటిపైన సిఐడి తాజాగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఏసీబీ కోర్టులో ఫైనల్ రిపోర్ట్ను దాఖలు చేసింది. ఈ కేసులకు సంబంధించి అప్పుడు కంప్లైంట్ చేసిన అధికారులు ఐఏఎస్ అధికారులు కేసులు ఎత్తివేయడానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు అనే విషయాన్ని ఏసీబీ కోర్టుకు చెప్పిన నేపథ్యంలో ఆ కేసుల్ని ఎత్తివేస్తూ ఏసీబీ కోర్టు కూడా నిర్ణయం తీసుకుందట. సో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిపై ఉన్న కేసులు, ఆ వ్యక్తి తనపై ఉన్న కేసుల్ని తన దగ్గర పనిచేస్తున్న అధికారులు ఆయా కేసుల్ని వెనక్కి తీసుకునేలా చేసి, లేకపోతే వాళ్ళే తమ దగ్గర ఆధారాలే లేవు అని చేతులు ఎత్తేసేలా చేసి వాళ్ళ నుంచే కేసు, ఎవరైతే కేసు పెట్టారో, ఏ సిఐడి అయితే కేసు పెట్టి ఛార్జ్ షీట్ దాఖలు చేసిందో వాళ్ళ నుంచే వెనక్కి తీసుకునే ఒక స్కెచ్ బ్రహ్మాండంగా వేశారు. ఆ కేసు రద్దు చేసుకునే ప్రయత్నం ముఖ్యమంత్రి చేయడం సరైందే కాదు అని అధికార దుర్వినియోగం పాల్పడటమే అవుతుంది. ఇదంతా కూడా ఇది చంద్రబాబు ప్రమేయం లేదు, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన పెద్దల ప్రమేయం లేదు, ఇదంతా జరిగే పని కాదు. ఇది ఎవడి చిన్నపిల్లని అడిగినా చెప్పే పని. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి బెయిల్ పైన ఉన్నారు. మొదటగా చంద్రబాబు నాయుడు గారు ప్రస్తుతం అధికారంలో ఉన్నారు. ముఖ్యమంత్రి హోదాలో తాను బెయిల్ పైనే తన రాజ్యాంగాన్ని కాపాడే ఒక బాధ్యతలో ఉన్నారు. స్కిల్ స్కామ్ డెవలప్మెంట్లో ఆయన అడ్డంగా దొరికిపోయారు చంద్రబాబు నాయుడు గారు. అప్పుడు 53 రోజుల పాటు జైలుకు కూడా వెళ్ళొచ్చారు ఈ స్కిల్ స్కామ్ కేసుల్లో. బెయిల్ ఇచ్చేందుకు బలమైన ఆధారాలు ఉండడం వల్లే ఆ రోజు మధ్యంతర బెయిల్ కానీ ముందస్తు బెయిల్ కానీ ఏవి కూడా ఆయనకు అరెస్ట్ చేసిన వెంటనే రాలేదు. 53 రోజుల పాటు బెయిల్ రాలేదు. చివరికి హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ కింద పోయి ఆరోగ్యం బాగాలేదు అని చెప్పి చివరకు బెయిల్ తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. అప్పుడు ఆ తర్వాత రెగ్యులర్ బెయిల్ వచ్చింది, అది వేరే విషయం. కానీ ఇక్కడ బెయిల్ పైన ఉన్న ఒక మనిషి, ఆయన ముఖ్యమంత్రి కావచ్చు, ప్రధానమంత్రి కావచ్చు, సీఎం కావచ్చు, పీఎం కావచ్చు, సామాన్యుడు కావచ్చు, చట్టం ఎవరికి చుట్టం కాదు అంటుంటారు, చట్టం అందరికీ సమానమే అంటారు. ఇప్పుడు ముఖ్యమంత్రి స్థానంలో తనకు సంబంధించిన కేసుల్ని విత్డ్రా చేయించేలాగా కేసుల్ని ఎత్తివేసే కార్యక్రమం చేయడం అనేది బెయిల్ నిబంధనలకు పూర్తిగా ఉల్లంఘించడం లాంటి వాదనలు కూడా బలంగా వినబడుతున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా.